బ్రాహ్మిణి ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ మరియు స్థానిక బ్రాహ్మణ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో వేములవాడ శంకరమఠంలో బ్రాహ్మణ సమావేశం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రతాప రామకృష్ణ అధ్యక్షత వహించగా బ్రాహ్మిణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో బ్రాహ్మణులు భగవంతుడికి భక్తుడికి మధ్య వారధిగా ఉంటూ ఆలయాలకు వచ్చే వారికి సేవలు చేస్తున్నారని అన్నారు. ఇటీవల కాలంలో బ్రాహ్మణులపై పలువురు దాడులకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బ్రాహ్మణుల మీద దాడులను వెంటనే ఆపాలి, లేకపోతే యావత్ బ్రాహ్మణ సమాజం తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, గ్రామ స్థాయిలో ఉన్న బ్రాహ్మణ రక్షక దళం ప్రతిదాడులు చేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వము బ్రాహ్మణ రక్షక చట్టం తేవాలని కోరారు. సమావేశంలో బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు మామిడిపల్లి వెంకటేశం, కృష్ణమూర్తి, సంకపల్లి నాగేంద్ర శర్మ, బుడంగారి మహేషు, నందగిరి రాజేంద్ర శర్మ, చొప్పకట్ల భాను, మధు, గణేష్, పురాణం సుధీర్ తదితరులతో పాటు రాష్ట్ర బ్రాహ్మిణి ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ నాయకులు పాల్గొన్నారు. దాదాపు ₹1 ఖర్చు పెట్టి అందరికీ సహాయం చేశారు. దాంట్లో ఈ అహంకారం వల్లనే మనం ఒకరితో ఒకటి కలవలేకపోతున్నాం. అదే ఇతర కులాల వాడికి అహంకారం లేదు. కృష్ణయ్య పిలిస్తే కృష్ణయ్య చూశారు మీరు అన్న ఎవరు ఆయనకు వచ్చిన వాడు అన్న మన గుర్తు వేసుకుంటూ వస్తున్నారు. గుర్తు వేసుకున్నావురా అవునయ్యా నేను మాట్లాడుకో